పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మరియు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అనేక మార్లు వ్యర్థ ప్రలాపనలు చేస్తూ ఉంటారు. రీసెంట్గా పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ ఏదైతే ఉందో కకూల్లో అక్కడ ఒక స్పీచ్ ఇస్తూ ఇండియా పైన చాలా ఆరోపణలే చేశారు. అంతేకాదు ఇండియా ఈసారి ఏ చిన్న ప్రొవోకేషన్ చేసినా, మైనర్ ప్రొవోకేషన్ చేసినా భారతదేశాన్ని వదిలేదే లేదని చెప్పి ఆయన గప్పాలు కొట్టారు. అండ్ న్యూక్లియర్ ఎరాలో వార్లు ఉండవని, వార్ అంటూ వస్తే మాత్రం తనతో పాటు ఇంతకుముందే చెప్పారనమాట, యుద్ధం అంటూ వస్తే తనతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోద్ది పాకిస్తాన్ అని చెప్పి. అయితే ఇక్కడ ఇప్పుడు గనక ఇండియా పాకిస్తాన్ పైన ఏ విధంగా కాలు దువ్వినా సరే ఇండియా డిస్ప్రపోర్షనేట్గా పాకిస్తాన్ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తని, ఇప్పుడు ఏమైనా చిన్నపాటి శత్రుత్వం, చిన్నపాటి హాస్టిలిటీ వచ్చినా సరే పాకిస్తాన్ ధీటైన సమాధానం ఇస్తుందని చెప్పి ఇండియాని బెదిరించారనమాట. అంతేకాదు ఈ కాలంలో మనం చూస్తే కనుక కాంబాట్ జోన్స్, కమ్యూనికేషన్ జోన్స్ చాలా అంటే దాని డిస్టింక్షన్ తగ్గిపోతుంది. కాబట్టి ఇండియా ఎంత పెద్ద టెరిటరీ అయినా, ఎంత పెద్ద భూభాగం అయినా పాకిస్తాన్ అతి తేలిగ్గా ఇండియాని పడగొట్టగలదు, ఇండియాని చేజిక్కించుకోగలదు, ఇండియాని ఛేదించగలదు అని చెప్పి అసీం మునీర్ చెప్పుకొచ్చారనమాట. ఇదే మొదటిసారి కాదు, అనేక మార్లు అసీం మునీర్ మన గురించి చాలా ఘాటుగానే వ్యాఖ్యానించారు. మేము పోతే సగం ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోతాం, పాకిస్తాన్ నష్టం జరిగితే సగం ప్రపంచం పోద్ది, అంటే ఇండైరెక్ట్ గా మా దగ్గర వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ అంటూ మేము వాడితే సగం ప్రపంచం నాశనం అయిపోద్దని బెదిరించడం అనమాట. దాంతోపాటు 2 మాసాల క్రితం అమెరికాలో ఒక మాట అన్నారు, ఇండియా అనేది షైనింగ్ మెర్సిడీస్ లాంటిది, పాకిస్తాన్ ఒక డంప్ ట్రక్ లాంటిది, కాబట్టి ఇండియాకి ఎక్కువ నష్టం జరుగుతుంది యుద్ధం అంటూ వస్తే, మేము కనుక ఏమైనా వేస్తే ఇండియా షైనింగ్ మెర్సిడీస్ లాంటిది కాబట్టి ఇండియాకే ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పారనమాట. అంతేకాదు రిలయన్స్ జామ్నగర్ మాకు చాలా దగ్గరగా ఉంది, జామ్నగర్లో ఉన్న ఆయిల్ రిఫైనరీ మేము ఈజీగా దాన్ని అటాక్ చేయగలం, అంటే తెలివిగా మీరు కనుక మమ్మల్ని ఏమైనా చేస్తే మీ ఎకానమీని దెబ్బతీస్తాం, మీ ఎకనమిక్ రిసోర్సెస్ని దెబ్బతీస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు స్పీచ్లో ఇంకొక మాట అన్నారనమాట, కమ్యూనికేషన్ జోన్స్ని దెబ్బతీస్తామని చెప్పి. మనం ఏమనుకుంటామంటే పాకిస్తాన్ దగ్గర నుంచి మన పెద్ద పెద్ద సిటీస్ అని దూరంగా ఉన్నాయి అనుకుంటాం. ఆయన మాత్రం తెలివిగా అన్నీ మాకు ఇప్పుడు యాక్సెసిబుల్గా ఉన్నాయి, మీరు ఎంత భౌగోళికంగా పెద్ద దేశం అయినా సరే మిమ్మల్ని ఈజీగా కొట్టగలం అని చెప్పి మనల్ని బెదిరిస్తున్నారు. ఇండియాకి అలాంటి ఇమ్యూనిటీ ఏం లేదు, ఇండియా ఎంత పెద్ద భూభాగం అయినా సరే మా దగ్గర వెపన్స్ ఉన్నాయి, మేము ఏదైనా అటాక్ చేస్తామని చెప్పి కావాలని మనల్ని కవిస్తున్నారు, బెదిరిస్తున్నారు అనమాట. అంతేకాదు మీ కమ్యూనికేషన్ జోన్స్ని మేము అటాక్ చేస్తామని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే మనకు తెలుసు కమ్యూనికేషన్ జోన్స్ అంటే అది రైల్వే ట్రాక్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, పెద్ద పెద్ద అండర్ సీ కేబుల్స్ కావచ్చు, నెట్వర్క్స్ కావచ్చు, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కావచ్చు, ఇవన్నీ అనమాట. అంటే మీ ఎకనమిక్ రిసోర్సెస్ని దెబ్బతీస్తాం, మీ కమ్యూనికేషన్ జోన్స్ని దెబ్బతీస్తాం అని చెప్పి తెలివిగా బెదిరిస్తున్నారు. పాకిస్తాన్లో ఆల్మోస్ట్ అలాంటి పెద్ద పెద్ద రిఫైనరీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద కమ్యూనికేషన్ జోన్స్ లేవు. కానీ భారతదేశంలో మనకు తెలుసు కదా, మనది చాలా పెద్ద ఎకానమీ, పెద్ద కమ్యూనికేషన్ నెట్వర్క్, కాబట్టి మనల్ని బెదిరిస్తున్నాడు అనమాట. ఏమీ చేయలేని వాళ్ళు ఎగిరెగిరి పడతారన్నట్లు అసీం మునీర్ మాటల ద్వారా ఒక సైకలాజికల్ గేమ్ ప్లే చేస్తున్నాడు. దీన్ని భారతదేశం అస్సలు లెక్క చేయకూడదు. ఇంకా చెప్పాలంటే ఆయనకి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూనే ఉండాలి.